హాయ్ హలో వెల్కమ్ టు పునీత్స్ వరల్డ్. ఇక్కడ మనము జలకన్య ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చాము. ఈ జలకన్య ఎగ్జిబిషన్ ఎక్కడుందంటే మనకి అనంతపూర్లో రుద్రంపేట్ బైపాస్లోని జావా షోరూమ్ పక్కనే మనకి జలకన్య ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మేము వచ్చేసరికి ఇంకా ఓపెన్ అవ్వలేదు. 5 o'clock ఓపెన్ అవుతుంది. మార్నింగ్ టైమ్స్ ఓపెన్ ఉండదు, ఓన్లీ ఈవినింగ్ టైమ్సే ఓపెన్ ఉంటుంది ఇది. సో ఇక్కడ ఎంట్రీ ఫీ అనేది 100 రూపీస్ ఉంటుంది. సో మేము ఇక్కడ టికెట్ తీసుకొని స్టార్ట్ అయ్యాము లోపలికి. పునీత్ మాకంటే ఫాస్ట్గా పరిగెత్తున్నాడు ఫిష్ చూడాలని. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్ లోపలికి. మేము వెళ్ళేసరికి క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. సో మనకి ఇక్కడ లోపల వెళ్ళేసరికి మనకి అక్వేరియం లాగా ఉంటుంది, చాలా బాగుంది ఇక్కడ. చూసారు కదా అక్కడ ఫిషెస్ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఫిషెస్ అన్ని చూసారు కదా, అక్కడ మనకి చిన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అందులో కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి మనకి అక్కడ. మా పునీత్ ఫస్ట్ భయపడ్డాడు, టచ్ చేయాలంటే కూడా భయపడ్డాడు అక్కడ. చూడండి చాలా ఫిషెస్ ఉన్నాయి, చిన్న చిన్న ఫిషెస్ అంతా. అక్కడ ఒక టనల్ లాగా ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంది ఫిష్. చిన్న ఫిష్ నుంచి పెద్ద ఫిష్ వరకు చాలా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ భయపడ్డాడు కానీ ఇక్కడ టచ్ చేస్తున్నాడు ఫిష్ ని. అదే చూడండి ఇట్లా టచ్ చేస్తున్నాడు. పునీత్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి టనల్ లాగా ఉంటుంది. ఇక్కడికి మన టనల్లో ఫిష్లు చాలా ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా పైన చూడండి ఫిష్లు చాలా ఉన్నాయి. చిన్న ఫిష్ నుంచి చాలా పెద్దగా ఉన్నాయండి. మా పునీత్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా అందరు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. సో మనకి ఇక్కడ నుంచి ఫిష్ అక్వేరియం అయిపోతుంది. అక్వేరియం అయిపోయిన తర్వాత ఇక్కడ జలకన్యలు ఉంటారు. ఇక్కడ అదే కనిపిస్తుంది కదా, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ. ప్రతి ఒక్కరు వచ్చి బాగా పలకరిస్తున్నారు. చూసారా కదా పునీత్ ఇంత బాగా పలకరిస్తున్నాడు వాళ్ళు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, వీళ్ళు నిజమైన జలకన్యలు కాదు. వాళ్ళంతా ఒక సెటప్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఒకరు వచ్చి అందరిని ఇట్లా ఎంటర్టైన్ చేసి, ఇంకొకరు ఆ టైంలో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటుంటారు పైకి వెళ్ళి. అట్లాగా కనిపిస్తుంది కదా అక్కడ. ఎక్కువసేపు ఉండాలంటే వాళ్ళకు కూడా కష్టమే కదా. సో అందుకే ఒకరు వచ్చి ఇట్లా జనాలందరినీ ఎంటర్టైన్ చేసేసి మళ్ళీ ఒకరు అక్కడ ఉంటారు. అక్కడ వాళ్ళ గెటప్ అంతా చాలా బాగుంది. అక్కడ సేమ్ జనకలలాగే గెటప్ ఉంది వాళ్ళది. స్విమ్మింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు అక్కడ. చాలాసేపు పునీత్ అక్కడే ఉన్నాడు. హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ ఉన్నాడు అక్కడే. వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ. వచ్చిన ప్రతి ఒక్కరితో బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ.
ఇంకా అక్కడ వాళ్ళకి బాయ్ చెప్పేసి పునీత్ వచ్చేస్తున్నాడు ఇక్కడ. సో అక్కడికి మనకి ఫిష్ అక్వేరియం అంతా అయిపోతుంది. సో ఇట్లా బయటకు వచ్చేసరికి మనకి షాపింగ్ అంతా ఉంటుంది. ఇక్కడ మనం మొత్తం షాపింగ్ అంతా. పునీత్కి వాళ్ళ పిల్లలు బాగా కంపెనీ ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి వాళ్ళతో ఆడుకుంటూనే ఉన్నాడు పునీత్. చూసారు అక్కడ పిల్లలంతా బాగా ఆడుకుంటున్నారు. సో ఇక్కడ మా పునీత్ అంతా తిరిగేస్తున్నాడు ఎగ్జిబిషన్ మొత్తం. ఇక్కడ గేమ్ ఆడదామని చెప్పేసి తీసుకుంటే నేను ఆడతా అని చెప్పి తీసుకున్నాడు. చూడండి లాస్ట్ మా పునీత్కి ఏం గిఫ్ట్ వస్తుందో. స్లోగా అయ్యారా అంటే బాగా ఫాస్ట్ చేస్తున్నాడు అంతా. చూడండి మా పునీత్ గిఫ్ట్ అదే బాల్ చేసింది, అది వచ్చింది. సో అది తీసుకొని ఇంకా ఎగ్జిబిషన్ మొత్తం పరిగెత్తున్నాడు. మనకి ఎగ్జిబిషన్ మొత్తం జెయింట్ వీల్ అవన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏ చార్జెస్ దానికి సపరేట్ ఉంటాయి. పునీత్ అది ఎక్కాలంటున్నాడు కానీ ఒక్కడికి వచ్చాడు భయపడతాడని చెప్పేసి మేము ఎక్కించలేదు. అది ఓన్లీ చిల్డ్రన్స్కే కాబట్టి పునీత్ ఒక్కడే ఎక్కలేడు కదా. సో మొత్తం అంతా ఎగ్జిబిషన్ ఇట్లా చూసేసి వెళ్ళిపోతున్నాం. ఇంకా ప్రతి దాంట్లో ఎక్కాలంటున్నాడు. మనకి ఇక్కడ చూసారు కదా వాటర్ ఉంది. మనకి సైడ్కి అది రొటేటింగ్ వీల్ ఉంటుంది, దాన్ని రొటేట్ చేస్తూ వెళ్ళాలి. అది కూడా చిల్డ్రన్స్కి ఒకటే. పాపం చూస్తూ అట్లాగా ఉండిపోయినాడు పునీత్. సో అక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము. లాస్ట్లో అది కావాలని అడుగుతున్నాడు. బట్ మేము ఇంట్లో వచ్చిన చాలా ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. సో ఓవరాల్గా మనకి ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఫ్యామిలీ పిల్లలందరూ కలిసి ఇక్కడ వచ్చి బాగా చూడొచ్చు అన్నీ. సో మనం ఇంకా వెళ్ళిపోతున్నాము. Bye friends. Thank you.
you for watching this video. Like, share, comment and subscribe to our channel. Bye bye.